గాజా నగరంలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో అల్ జజీరా అరబిక్ ప్రతినిధి 28 ఏళ్ల అనాస్ అల్ షరీఫ్తో పాటు మరో 4 జర్నలిస్టులు మరణించారు. ఈ దాడిలో కరస్పాండెంట్ మహమ్మద్ క్రికే, కెమెరా ఆపరేటర్ ఇబ్రహీం జహీర్, మహమ్మద్ నౌఫల్, మొమిన్ అలీవా, వాళ్ళ సహాయకుడు మహమ్మద్ నఫల్ మరణించినట్టు అల్ జజీరా ధృవీకరించింది. అల్షిఫా ఆసుపత్రి ప్రధాన ద్వారం దగ్గరలో ఉన్న టెంట్ లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. దాడిలో మొత్తం 7 మరణించారని అల్షిఫా ఆసుపత్రి అధికారి ఒకరు చెప్పారు. మరోవైపున అల్ షరీఫ్ రిపోర్ట్ చేస్తుండగానే బాంబు దాడి జరిగింది. ఈ ప్రాణాంతక దాడికి ముందు అల్ షరీఫ్ గాజా నగరంలోని తూర్పు దక్షిణ ప్రాంతాల్లో పెరుగుతున్న దాడులను వివరిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. 2 గంటలుగా గాజా నగరంపై ఇజ్రాయెల్ దురాక్రమణ తీవ్రమైందంటూ పోస్టులో పేర్కొన్నారు. అల్ షరీఫ్ ప్రాణాలు కోల్పోవడానికి ముందు రాసిన మెసేజ్ని అతని ఫ్రెండ్ ఒకళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నా చివరి వీలునామా, నా చివరి సందేశం. నా ఈ మాటలు మీకు చేరితే ఇజ్రాయెల్ నన్ను చంపడంలో, నా గొంతు నొక్కేయడంలో విజయం సాధించిందని అర్థం అంటూ సందేశంలో మెన్షన్ చేసుకొచ్చారు. అయితే వైమానిక దాడిలో మరణించిన అల్ షరీఫ్ హమాస్ నాయకుడని ఇజ్రాయెల్ సైన్యం చాలా కాలంగా ఆరోపిస్తుంది. అనాస్ అల్ షరీఫ్ హమాస్ ఉగ్రవాద సంస్థలను ఒక ఉగ్రవాద విభాగానికి అధిపతిగా పనిచేశాడు. ఇజ్రాయెల్ పౌరులు ఐడిఎఫ్ దళాల మీద రాకెట్ దాడులకు నాయకత్వం వహించాడంటూ ఇజ్రాయెల్ సైన్యం అల్ షరీఫ్ మరణానంతరం ప్రకటనలు జరిపింది. అల్ షరీఫ్ మీద ఇజ్రాయెల్ చేసిన వాదనలు ఎలాంటి ఆధారం లేవని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక నివేదికరాలు ఐరిన్ ఖాన్ కొట్టిపారేశారు. అంతేకాదు ఫ్రంట్ లైన్ రిపోర్టింగ్ చేస్తున్న ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని గతంలో కూడా హెచ్చరించారు.